హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము మా ఫ్రెండ్స్ చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మీకు వీడియో కంటిన్యూ చేస్తా. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి డీటెయిల్స్ అన్నీ చెప్తా. సో లేట్ చేయకుండా విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే మాది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉంది ట్రైన్. ఇంకా లేట్ చేయకుండా ట్రైన్ ఎక్కాక వీడియో అయితే కంటిన్యూ చేస్తా. ఇంకా ట్రైన్ ఎక్కారో లేదో స్టార్ట్ చేశారు. ఇంక ఇప్పుడు నుంచి ట్రైన్ దిగేదా గేమ్ ఆడుతూనే ఉంటారు ఒకటే పనిగా అందరూ. మేము 4 డెస్టినేషన్స్ అయితే అనుకున్నాం. అందులో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి అరుణాచలం. ఇప్పుడైతే అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాం. సో ఇంకా ట్రైన్లో రెస్ట్ తీసుకోవడమే. ఇప్పుడు వీళ్ళకైతే సీట్లున్నా ఇలా రైల్లో ప్రమాదకరమైన ప్రయాణం అయితే చేయడానికి ఎంచుకున్నారు వీళ్ళిద్దరు జోడీలాగా. వీళ్ళకి ఏదన్నా అయితే నాకు వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. చూడండి, ప్రమాదకరమైన ప్రయాణాన్ని ఇష్టపడుతున్నారంటే ఇద్దరు. ఇప్పుడే కాట్పాడి జంక్షన్కి రీచ్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయితే అయింది. సో ఈ ట్రైన్ అయితే కాట్పాడి జంక్షన్ దాకే ఉంది. మార్నింగ్ 2కి అయితే కాట్పాడి జంక్షన్లో డ్రాప్ చేసేసింది. ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాలి. మేము ట్రైన్లో ఫుడ్ ఏం తీసుకోలేదు. సో ఇక్కడ స్విగ్గీలో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం. ఇంకా తినేసాక నెక్స్ట్ ఏ ట్రైన్ వస్తే అరుణాచలంకి ఆ ట్రైన్ ఎక్కేసి ఇంకెళ్ళిపోవడమే. శాండ్విచెస్ ఆర్డర్ పెట్టుకున్నాం. అవి వచ్చేసి తినేసి బస్సా ట్రైనా చూసేసి ఇంకా ఏదో ఒకటి ఎక్కేయడమే. ఇప్పుడే తిన్నాం. మేము అరుణాచలంకి ట్రైన్లో వెళ్దాం అనుకోవట్లేదు ఇక్కడ నుంచి, ఎందుకంటే ట్రైన్ మార్నింగ్ 5 AM దాకా లేదు. ఇప్పుడైతే టైం 3 అయింది. ఇంకా బస్ తీసుకొని వెళ్ళిపోతే మేము 5-5:30 కల్లా అరుణాచలం రీచ్ అయిపోతాం. సో బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే బస్సు ఎక్కాం అరుణాచలంకి. ఇక్కడ నుంచి 93 కిలోమీటర్స్ ఉంది కాట్పాడి నుంచి. ఇంకా బస్సు అయితే మార్నింగ్ 5:30 కల్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మంచి రూమ్ కోసం చూస్తున్నాం. ఇప్పుడే రూమ్ తీసుకున్నాం. ఇంక ఇక్కడ నుంచి ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోవడమే. మేమైతే గిరి ప్రదక్షిణ చేయట్లేదు, ఎందుకంటే మేము ఇంకా 3-4 డేస్ అటు ఇటు తిరుగుతూనే ఉండాలి. అరౌండ్ 2000 కిలోమీటర్స్ దాకా వెళ్తున్నాం. ఇంకా జర్నీ కానీ నైట్ స్లీప్ కూడా ఉండదు. ఇంకా ఫుడ్ కూడా ఎలా పడితే అలా ఉండేది కాబట్టి మేము 14 కిలోమీటర్స్ నడిచాక రికవరీ అవుతామో లేదో తెలియక మేమైతే గిరి ప్రదక్షిణ చేయట్లేదు. బట్ ఆటోలో తీసుకెళ్తే మాత్రం వెళ్తానే చూస్తున్నాం. ఇప్పుడే అందరం రెడీ అయ్యాం. ఇంకా టిఫిన్ చేసి ఇప్పుడే టిఫిన్ చేశాక ఆటో మాట్లాడుకొని ఆటోలో గిరి ప్రదర్శనకు వెళ్తున్నాం. మొత్తం 8 లింగాల దగ్గర ఆపుతారు మెయిన్వి. ఇంకా అవి దర్శనం అయిపోయాక టెంపుల్ లోపలికి వెళ్తాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. అన్ని లింగాల్ని దర్శించుకోవటం అయిపోయాక గుడికి వచ్చాం. మేమైతే 12కి వచ్చాము, కానీ చాలామంది జనాలు ఉన్నారు. ఇవాళ అయితే ఫుల్ రష్గా ఉంది. మా దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయితే అయింది.
దర్శనం అయిపోయాక ఫస్ట్ ప్రసాదం ముఖ్యం కాబట్టి ప్రసాదం తినడానికి వచ్చాం. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్షిప్ చూడండి. డివోషనల్ షాపింగ్ అయితే చేస్తున్నారు. దర్శనం అయిపోయాక రూమ్కి రిటర్న్ అయ్యాం. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడే అరుణాచలంలో రూమ్ చెక్అవుట్ చేసేసాం. స్టాప్లో పాండిచ్చేరి బస్ ఎక్కాలి. ఇంకా బస్ ఎక్కాక డైరెక్ట్ పాండిచ్చేరి ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతాం. మ్యాక్సిమం 2-3 అవర్స్లో 120 కిలోమీటర్స్ దాకా ఉంది. ఇంకెక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ పాండిచ్చేరి కంటెంట్ అంతా వేరే వ్లాగ్లో పోస్ట్ చేస్తా. స్టే ట్యూన్. బై గైస్.